మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం వాగ్య తండాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వాగ్య తండాలో 7 ఏళ్లుగా ప్రేమించి మోసం చేశాడంటూ ప్రియుడు తేజావత్ రఘురాము ఇంటి ముందు బాధితురాలు గూగులోతు స్పందన చేపట్టిన మౌన పోరాటం కాస్త హింసాత్మకంగా మారింది. గుర్తు తెలియని వ్యక్తులు రఘురామ్ ఇంటి తాళాలు పగలగొట్టి బీభత్సం సృష్టించారు. ఇంట్లోని సామాన్లు, బట్టలను రోడ్డుపైకి విసిరేసి రభస చేశారు. ఇంటి వెనుక ఉన్న గడ్డి వామునకు నిప్పు పెట్టి కాల్చివేశారు. దీంతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. ఈ విధ్వంసానికి పాల్పడింది ఎవరు అనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. ప్రియుడి ఇంటి ముందు బైఠాయించిన యువతిని పోలీసులు న్యాయం చేస్తామని చెప్పి నిన్న అక్కడి నుంచి ఇంటికి పంపించారు. న్యాయం కోసం పోరాడుతున్న ప్రియురాలే ఆవేశంతో ఈ పని చేసిందా, లేక ఈ గొడవ అసలు ఎవరు చేశారు అన్నది ఆశ్చర్యంగా మారింది. అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ ద్వారా అందిస్తారు. చంద్రశేఖర్. గంగోత్రి మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం వాగ్య తండాకు చెందిన తేజావత్ రఘురామ్ అనే వ్యక్తి 7 సంవత్సరాలుగా తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని వాగ్య తండాలోని రఘురామ్ ఇంటి ముందు బైఠాయించింది గుగులోతు స్పందన. సాయంత్రం 6 గంటల నుంచి మౌన పోరాటం చేస్తున్న నేపథ్యంలో అక్కడికి గూడూరు ఎస్ఐ ఆధ్వర్యంలో పోలీసులు చేరుకొని ఈ యొక్క గుగులోతు స్పందనతో మాట్లాడి తనకు న్యాయం చేస్తాము, పోలీసులుగా మేము మీ యొక్క డిమాండ్ పట్ల, మీకు జరిగిన అన్యాయం పట్ల న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇచ్చి తనని తన స్వగ్రహానికి పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలో తను వెళ్లిపోయిన తర్వాత ఈ రోజు ఉదయం ఆ ఇంటికి వచ్చిన రఘురామ్ కు సంబంధించిన కుటుంబ సభ్యులు తలుపు ఓపెన్ చేసి చూడడంతోనే మొత్తం బట్టలన్నీ కూడా, ఇంట్లో ఉన్న వస్తువులు బట్టలన్నీ కూడా బయట వేసి నిప్పు పెట్టడమే కాదు, ఇంటికి ఆనుకొని ఉన్న గడ్డివాము కూడా నిప్పు పెట్టడంతో దగ్ధమైపోయాయి. మొత్తం ఈ నేపథ్యంలోనే వెంటనే తేజావత్ రఘురామ్ కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందిని తీసుకొచ్చి ఆ యొక్క కాలిపోతున్న గడ్డివాముతో ఆ యొక్క ఇంటి వస్తువులు అయితే ప్రస్తుతం ఆర్పివేయడం జరిగింది. ముఖ్యంగా నిన్న మౌన పోరాటం చేసిన ప్రియురాలైన స్పందనను ఇంటికి పంపించిన తర్వాత పోలీసులు న్యాయం చేస్తామని చెప్పినప్పటికీ కూడా ఈ అఘాతానికి ఎవరు పాల్పడ్డారు అంటే స్పందనకు సంబంధించిన వ్యక్తులు పాల్పడ్డారా, లేదా ఆ యొక్క వీరిపై ఎవరైతే తేజావత్ రఘురామ్ కు సంబంధించి శత్రువులు ఎవరైనా ఉంటే వారు ఇదే అదనుగా చూసుకొని ఈ దుర్ఘటనకు పాల్పడ్డారా అనే విషయంలో అయితే ఇటు గూడూరు ఎస్ఐ ఆధ్వర్యంలో అయితే మొత్తం అక్కడ విచారణ అయితే కొనసాగుతుంది. ఆ విచారణ అనంతరం దీనికి బాధ్యులైన వారిపై కూడా చర్యలు తీసుకుంటాం. ఒక పక్క స్పందనకి కూడా న్యాయం చేస్తాం, కానీ ఈ యొక్క దుర్ఘటనలో పాల్పడ్డ వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.